శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సప్త మాతృకలు వారు ఎలా ఉద్భవించారు? శుంభ నిశుంభ మహిషాసురుల వంటి వేలాది అసురుల బలగర్వితులై సమస్త లోక వాసులను హింసిస్తుండేవారు. అటువంటి అసురులను అమ్మవారు సంహరించే సమయంలో భయంకరమైన అసుర సేనాల్ని నిర్మూలించడానికి బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవీ మహత్యం వర్ణించింది. అమ్మవారు ధరించిన శక్తులను సప్తమాతృకులు అని అంటారు. అవి ఏమిటంటే ఎలా? బ్రహ్మలోని శక్తి బ్రాహ్మి, విష్ణువులోని శక్తి వైష్ణవి, మహేశ్వరులోని శక్తి మాహేశ్వరి, స్కందునిలోని శక్తి కౌమారి, యజ్ఞ వరాహస్వామిలోని శక్తి వారాహి, ఇంద్రుని శక్తి ఇంద్రి, అమ్మవారి భ్రూమధ్యం నుంచి ఆవిర్భవించిన కాలశక్తి చాముండి. సప్తమాతృకుల యొక్క శక్తి విశేషాలు తెలుసుకుందాం. బ్రాహ్మి అనంత ఆకాశములో హృదయాకాశములో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వశాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణ్ణి ఉపాసించటం జ్ఞానదాయకం. వైష్ణవి విశ్వమంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి. మాహేశ్వరి ప్రతి ఒక్కరి హృదయంలో అహం అంటే నేను అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మాహేశ్వరి. కౌమారి సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణములో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానశక్తి కౌమారి. వారాహి ఈ యజ్ఞ వారాహ శక్తి అన్నప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి రోకలి ఆయుధాలు అన్న ఉత్పత్తిని తెలియజేసే సంకేతాలు. మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి. ఇంద్రి జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. చాముండి శక్తి తెలుసుకొనుటకు అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఆదిపరాశక్తి చాముండీదేవి రూపంలో అవతరించింది. రక్తబీజుడనే రాక్షసుని అమ్మవారు సంహరించేటప్పుడు ఆ రాక్షసుల నుంచి స్రవించే ప్రతి రక్తకణము నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే చాముండీదేవి తన నాలికతో ఆ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు సంహరించబడ్డాడు.